అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులకు చాలా పెద్ద శుభవార్తనే చెప్పుకోవాలా. అదేందనేది ఆలస్యం చేయకుండా వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి మా ఈనాడు పత్రికలో ముద్రించబడిన అంశము 9-10 తరగతుల్లో అంతర్గత మార్కులు. అంటే ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ 2009లో ఉన్నప్పుడు ముందు విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల్లో 80 మార్కులకు నిర్వహించి మిగిలిండే 20 మార్కులు ఇంటర్నల్ మార్క్స్ అంటే ప్రాజెక్ట్ రిఫ్లెక్షన్ ఇట్లాంటి ఉండే దాంట్లో 20 మార్క్స్ వస్తాయి. మొత్తం కలిపి ఈజీగా పాస్ అయిపోతాను. అవునా కాదా? ఇప్పుడు అదే విధంగా మళ్ళీ కూడా ఇప్పుడు 6th 7th 8th వరకు ఇంటర్నల్ మార్క్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా 9th 10th వాళ్ళకు కూడా ఇప్పుడు ఇంటర్నల్ మార్క్స్ కలిపేస్తారు. అర్థమవుతుందా? అది ఒక గొప్ప శుభవార్త అని చెప్పుకోవాలా. అది ఎప్పటి నుంచి అనేది ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా చూద్దాం. వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలుకు యోచన అంటే నెక్స్ట్ 2025 అకాడమిక్ ఇయర్ నుంచి ఈ మార్కులను కలుపుతారంట. అర్థమవుతుందా? ఈనాడు అమరావతి రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9-10 తరగతి పరీక్షల్లో అంతర్గత మార్కుల విధానం తీసుకొని రావాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ఇట్లా మార్కులు నిర్వహించడంలో ఎటువంటి 80 మార్కులు పరీక్ష ఉంటే 20 మార్కులు అంతర్గత మార్కులు అంటే ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. మొత్తం కలిపి రాష్ట్రంలో జాతీయ విద్యా విధానంలో పరీక్షలకు శిక్షణ ఇవ్వాలని విద్యార్థులకు తెలిపింది. ఇంకా ఒకవేళ అక్షరాలు క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ మనకు డీటెయిల్గా ఇచ్చినారమ్మా. 9-10 తరగతుల్లో అంతర్గత మార్కులు ఇదే సిలబస్లో పరీక్షలు నిర్వహించాలని సిబిఎస్ఈలో మార్కులు విధానం ఉంది. దీంతో అదే విధానాన్ని తీసుకొని వచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ విధానంలో అంతర్గత మార్కుల విధానం ఉంది. ప్రైవేటు బడులు ఎక్కువగా మార్కులు వేసుకుంటున్నాయని 2019లో 10వ తరగతిలో ఆ విధానాన్ని అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పాటు బిట్ పేపర్ విధానాన్ని తొలగించింది కదా. ఆ మార్కులు కలిపేదాడన్నా పోని బిట్ పేపర్ తీసేసింది. బిట్ పేపర్ ఉంటే అట్లా ఏబిసిడీలో అవి ఇవి పెట్టుకోనన్నా పిల్లలు పాస్ అయిపోతాను. బిట్ పేపర్ లేకుండా ప్రతిదానికి 1 మార్క్ క్వశ్చన్స్ అంటే ఆ రాసే టైము వేస్ట్, ఆ నేర్చుకునే క్వశ్చన్ వేస్ట్. అవునా కదా? క్వశ్చన్ వేస్ట్ అని కాదు, ఈజీగా పిల్లలు అట్లా పాస్ అయిపోతాను అని నా బాధ. అంతే, అంతకుమించి ఏం లేదు నాన్న. ఇట్లా బిట్ పేపర్ విధానం తీసేసి 1 మార్క్ క్వశ్చన్స్ పెట్టింది. అట్లా లేకోకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రైవేట్ పాఠశాల 20 ఫుల్ మార్క్స్ వేసుకోకుండా జాగ్రత్తగా చూసుకొని, అంతేకాకోకుండా ఈ ఫార్మేటివ్ పరీక్షల్లో కూడా రాత పరీక్షల మార్కులు పెంచింది. ఫార్మేటివ్ 3 వరకు రాత పరీక్షలు 20, ప్రాజెక్టుకు 10. ప్రాజెక్టులు ఫార్మేటివ్ 3లో రాత పరీక్షలు లేవు, ఇప్పుడు బబ్లింగే అంతా కదా. ప్రాజెక్టుకు 20 మార్కులు. 10వ తరగతిలో విద్యార్థుల స్పందనకు 10, నోట్బుక్స్ ఇతరత్ర వాటికి 10 మార్కులు చొప్పున ఉండేవి. ఇప్పుడు వీటిని వరుసగా 35, 5, 5, 5 మార్కులుగా మార్చేసింది. దీంతో రాత పరీక్షలు వెయిటేజీ పెరిగింది. ఇదే విధానాన్ని కొనసాగించాలా లేదా కొత్త విధానం ఏమైనా తీసుకుని రావాలా అనే దానిపై కసరత్తు చేస్తోంది. అంటే ముందు ప్రాజెక్టుకి 10, రిఫ్లెక్షన్కి 10, నోట్స్కి 10, తర్వాత ఎగ్జామ్ మార్కులు 20 ఇట్లా ఉండేవి కదా. కానీ ఇప్పుడు దాన్ని చేంజ్ చేసి కొత్తగా వచ్చినాయి కదా, ప్రోగ్రెస్లో అన్నీ వచ్చినారు కదా నాన్న. 35 మార్కులు ఎగ్జాము, తర్వాత 5 మార్కులు ప్రాజెక్ట్, 5 మార్కులు రిఫ్లెక్షన్, 5 మార్కులు నోట్స్ ఇట్లా ఉండేది కదా. ఆ విధంగానే వెయిటేజ్ చూసుకునే ఎట్లాగా చూస్తారంట. ప్రస్తుతం 6 నుండి 8వ తరగతి వరకు ఈ ఇంటర్నల్ మార్క్స్ అనేది ఉన్నాయి. అవునా కదా నాన్న? ఇక ఈ విధానాన్ని 9-10 తరగతుల్లో కూడా తీసుకొని రావాలని యోచిస్తోంది. దీని ప్రకారం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను 80 మార్కులకు నిర్వహిస్తున్నారు. గత 20 మార్కులకు పాఠశాల స్థాయిలో రాసిన పరీక్షల
ప్రామాణికంగా తీసుకుంటారు. ఇది చాలా చాలా గొప్ప శుభవార్త అని చెప్పుకోవాలి. నాకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే పిల్లలు ఎక్కువ శాతం పాస్ అవ్వడానికి చాలా అవకాశం అయితే ఉంటుంది. ఒకటేసారి పబ్లిక్ అనే టెన్షన్ లేకుండా మిగిలిన ఎగ్జామ్స్లో కూడా బాగా అప్పటికప్పుడు ఎగ్జామ్కి నేర్చుకొని మంచి మార్కులు తెచ్చుకుంటే ఈ మార్కులు కూడా కలుస్తాయి కాబట్టి మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో బిట్ పేపర్ కూడా పెడితే ఇంకా మార్కులు బాగా తెచ్చుకుంటారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదాలు.